ద్రోణాచార్యుల దగ్గర కౌరవులు పాండవుల విద్యాభ్యాసం పూర్తయింది. అయితే ఒకరోజు దుర్యోధన ద్రోణాచార్యుడు పాండవ కౌరవులను దగ్గరికి పిలిచి, నాయనా, మీ విద్యాభ్యాసం అయిపోయింది, మీరు కురుదక్షిణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పాడు. చెప్పండి గురువర్య, మీకేమి ఇవ్వమంటారు అంటే తన కథ పూర్వ వృత్తాంతం చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు పాంచాల దేశ రాజైనటువంటి ద్రుపదుడు నేను కలిసి చదువుకున్నాం. అయితే ఆ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ద్రుపదుడు రాజు అయిపోయాడు, నేను ఇంకా మునిగానే మిగిలిపోయాను, బ్రాహ్మణ వృత్తిలో ఉన్నాను. ఒకరోజు మా స్నేహితుల స్నేహం ఉంది కాబట్టి నేను ద్రుపద రాజు దగ్గరికి వెళ్ళి మన స్నేహాన్ని గుర్తు చేసి నాకు 4 ఆవులు ఇవ్వండి, నేను కడు బీదరికంలో ఉన్నాను, మనం స్నేహితులం కదా అని అడిగితే, ఒక బ్రాహ్మణుడికి నాకు ఎలాంటి స్నేహం ఉంటుంది, నువ్వు ఏదో ఊహించుకొని వచ్చినట్టున్నావు, వెళ్ళు అని అవమానించాడు. కాబట్టి ఆ ద్రుపదుడికి మీరు ఎలా అయినా బుద్ధి చెప్పి అతన్ని నా దగ్గరికి పట్టి బంధించి తీసుకురాగలుగుతారా, అదే నా గురుదక్షిణ అని చెప్పాడు. దాంతో కౌరవులు మేము ముందే వెళ్తామని చెప్పి యుద్ధానికి వెళ్ళారు. కానీ ద్రుపదుడి ఉన్న పరాక్రమాన్ని తట్టుకోలేక వెనక్కి వచ్చేశారు. అప్పుడు అర్జునుడు భీముడు ఇద్దరు కలిసి వెళ్ళి యుద్ధానికి వెళ్ళారు. భీముడు తన పరాక్రమంతో ఆ సైన్యాన్ని చెదరు చేస్తే, అర్జునుడు తన శస్త్రాలతోటి ద్రుపదుడిని ఓడించి తన రథానికి కట్టి తీసుకొచ్చి ద్రుపదుడి ముందు నుంచోబెట్టాడు. అలా ద్రుపదుడి శపథం దుర్యోధనుడి ద్రోణాచార్యుడి శపథం నెరవేరింది. ఆ తర్వాత ఆ ద్రోణాచార్యుడు ఆ ద్రుపదుడికి, నీకున్న మదం, డబ్బు ఉంది, రాజ్యం ఉంది, అధికారం ఉంది అన్న మదం ఇప్పటికైనా తగ్గించుకో అని తనకి అర్ధరాజ్యం ఇచ్చి వెనక్కి పంపించేశాడు. కథ ఇక్కడితోటి అయిపోలేదు. తనతో చదువుకున్న ఒక మునీశ్వరుడు తనకి బుద్ధి చెప్పటానికి తన శిష్యుల్నే పంపిస్తాడా అని ద్రుపదుడు ఎంతో అవమాన భారంతో కుమిలిపోయాడు. దాంతో ఒక కొత్త కొత్త ఆలోచన చేశాడు. ఏంటంటే, ద్రోణాచార్యుని చంపేటువంటి గొప్ప యోధుణ్ణి నేను కొడుకుగా పొందాలి, అలాగే అర్జునుడు లాంటి పరాక్రమవంతుడైన వాడిని పెళ్లి చేసుకునే అల్లుడిని చేసుకునగలిగే కూతురు నాకు కావాలి, దాన్ని నేను ఒక యజ్ఞం ద్వారా సాధిస్తాను అని ఒక యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞం ద్వారా దృష్టద్యుమ్నుడు అనే కొడుకును, పుట్టగానే పెరిగిపోయిన కొడుకును, ద్రౌపది అనే కుమార్తెను, కృష్ణ అంటారు ఈమెని, కుమార్తెను అప్పటికప్పుడే పెరిగిపోయే విధంగా తను పొందాడు. ఆ తర్వాత రోజు ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.